పల్లెటూరిలో ఉదయం మొదలవగానే ఒక కొత్త జీవితం కూడా ప్రారంభం అయ్యింది. పచ్చని పొలాలు, నీటి గుంటల మెరుపు, కోడి కూసిన శబ్దం. ఆ పల్లెటూరి ఉదయాలు ఎంత అందంగానే ఉన్నా రాఘవ, లక్ష్మిల జీవితానికి అవి ప్రేమతో నిండిన కొత్త ఆరంభాలు. లక్ష్మి తెల్లవారుజామునే మేల్కొని వంటింట్లో వెలుగుని వెలిగిస్తుంది. వంటలోంచి వచ్చే పొగ మట్టి వాసనలతో కలిసి ఇల్లంతా నిండుతుంది. రాఘవ నిద్రలేచి ఆమెను చూస్తూ చిరునవ్వు నవ్వుతాడు. రాఘవ లక్ష్మితో, "నువ్వు కనిపిస్తేనే ఈ రోజు మొదలైందని అనిపిస్తుంది" అని అనగానే లక్ష్మి సిగ్గుతో, "అయ్యో రామా, ఇలాంటి మాటలకేం తక్కువ లేదులే" అని అంటుంది. లక్ష్మి ప్రేమతో వంట వండి సర్ది కట్టుకొని రాఘవతో కలిసి పొలాల దారిలో నడుస్తుంది. అలా వెళ్లే దారిలో, "ఆ చెట్లకి ఇవాళ కొత్త మొగ్గలు వచ్చాయి రాఘవ, చూశావా" అని అనగానే రాఘవ వెంటనే, "మొగ్గలు కనిపించకపోయినా నువ్వు మాట్లాడితే పూలే పూస్తుంటాయి" అని అంటాడు. నీటి ముల్లై నన్ను గిల్లి వెళ్ళిపోకే. రాఘవ పొలంలో చెమటోడ్చి పని చేస్తుంటే లక్ష్మి మాత్రం దూరంలో నుంచి అతని కోసం చింతిస్తూ ఉంటుంది. మధ్యాహ్నం సమయంలో రాఘవ కోసం బుట్టలో మజ్జిగ తీసుకొని వస్తుంది. అక్కడికి వచ్చాక, "ఇంత ఎండలో కూడా నీళ్లు తాగకుండా పని చేస్తావా" అని అనగానే, "నీ చేతితో చేసిన మజ్జిగ తాగితే ఎంత ఎండ ఉన్నా కూడా చల్లబడిపోతుంది" అని రాఘవ అంటాడు. అప్పుడు లక్ష్మి చిన్నగా నవ్వుతూ అతని ముఖం మీద ఉన్న చెమటను తుడుస్తుంది. సాయంత్రం పూట ఇంటి ముందున్న చెట్టు నీడలో వారు కూర్చుంటే కాలమే ఆగిపోయినట్టు ఉంటుంది. లక్ష్మి రాఘవ చేతులకు నూనె రాస్తూ, "రోజంతా కష్టపడ్డావు కదా, కొంచెం నొప్పి తక్కువ అవుతుందని చెబుతుంది. నీ చేతి స్పర్శే నాకు ఆరోగ్యంరా బుజ్జి" అంటాడు రాఘవ. లక్ష్మి బుట్టలు నేస్తూ రాఘవ పనిముట్లు సరిచేస్తూ కూర్చుంటారు. కొద్దిసేపటి తర్వాత ఆమెను చూస్తూ, "నువ్వు నా జీవితంలోకి రాకపోతే నేను ఈరోజు ఇలా సంతోషంగా ఉండేవాణ్ణే కాదు" అని రాఘవ అంటాడు. "అవునా, నీతోనే నేను జీవితంలో సంతోషంగా ఉండగలను" అని లక్ష్మి చెబుతుంది. అలానే కొన్ని సంవత్సరాలు గడిచాయి. కానీ వారి ప్రేమ మాత్రం మొదటి రోజు సిగ్గులా మెరిసిపోతూనే ఉంది. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎండలు, వానలు, పంట దెబ్బతినే రోజులు, వీరిద్దరి మధ్య మూడవ వ్యక్తిని రానివ్వకుండా వారు ఒకరికి ఒకరు ఆధారం. ప్రేమ అనేది పెద్ద పెద్ద మాటల్లో ఉండదు. అది ఇద్దరు కలిసి గడిపిన చిన్న చిన్న క్షణాల్లో దాగి ఉంటుంది. రాఘవ, లక్ష్మిల ప్రేమ కూడా అలాంటిదే.